కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడారు. తమ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ప్రతి ఉద్యోగికి 20 లక్షల జీవిత బీమా, 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన రిలే నిరసన దీక్షలకు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి మద్దతు తెలియజేశారు. ఈరోజు శిక్షలో 1900 మంది కార్యక్రమాలు చేపట్టడం, ఇది నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటిదంటే మరి సమగ్ర శిక్షను వెంటనే రెగ్యులరైజ్ ఇప్పటి వరకు పే స్కేల్ సాధనగా మేము నిర్వహించడం జరుగుతుంది. మరి కాలం నుంచి మేము ఈ పోస్తున్నాము, 40 జనాలతో పనిచేస్తున్నాము. తెలంగాణ కాన్పులు బాగుపడతారని ఆశ తెలంగాణ ఉద్యమంలో సైతం మేము పాల్గొనడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మేము 30 రోజులు సమ్మె చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు రానప్పుడు మాకు ప్రతి ముఖ్యమంత్రి గారు మాకు వేదిక ద్వారా మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో మీ సమస్యలు అని చెప్పేసి జరిగింది. ఈ సంఘ నాయకులను ప్రజా దర్బార్లో కూర్చొని పెట్టుకొని ఈ సమస్యలను చాయపట్ని పరిష్కరిస్తానని చెప్పారు. 100 పైన సమస్య కానీ పరిష్కారం కాలేదు.